city after city. Across India, streets are turning into battlegrounds where humans and animals collide, and too often the humans lose. ప్రపంచంలో రేబిస్ మరణాలు అది ఈ కుక్క కరవడం వల్ల వచ్చే జబ్బు ఇండియా నుంచి 36% ఉంది. సరిగ్గా వినలేదేమో, మళ్ళీ చెప్తాను. ఏమంటే యానిమల్ లవర్స్, ప్రపంచంలోనే కుక్క కరవడం వల్ల చనిపోయిన వారి సంఖ్య 36%. ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. నెంబర్ 1 అంటే ఇది గర్వపడాల్సిన విషయం కాదు, నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఇండియా మొత్తం మీద సుమారు 5,25,00,000 కుక్కలు ఉన్నాయని ఒక అంచనా. ఒక ఢిల్లీలోనే 10 లక్షల కుక్కలు ఉన్నాయంటే నమ్ముతారా? 2024లో 37 లక్షల కుక్క కాడి కేసులు నమోదయ్యాయి. 2025 మొదటి 6 నెలల్లోనే 4,30,000 కేసులు నమోదయ్యాయి. నమోదు కాని కేసులు ఎన్నో. కుక్కగాడి వల్ల ఒక రేబీస్ వ్యాధే కాదు, పరాన్నజీవి, ఇంగ్లీష్లో చెప్పాలంటే పారాసిటిక్ ఇన్ఫెక్షన్, ఇలాంటి వ్యాధులు కూడా వస్తున్నాయంట. 2021లో వచ్చిన ఏబీసీ రూల్స్ ప్రకారం వీధి కుక్కలకి స్టెరిలైజర్ వ్యాక్సిన్ వేయకుండా సరైన ఫండ్ మానిటరింగ్ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేయని గవర్నమెంట్ ని నిందిద్దామా? 8 వారాల్లోపు ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉన్న అన్ని కుక్కల్ని షెల్టర్స్ కు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా ప్రతిఘటించి ఆపేసిన యానిమల్ లవర్స్ ని నిందిద్దామా? ఎవరిని నిందిద్దాం? తప్పు ఎవరిదైనా కానీ బలైపోతున్నది మాత్రం సాటి భారతీయుడు. రేబీస్ సోకిన కుక్క మనిషిని కరిచినప్పుడు దాని లాలాజలం మనిషి బాడీలోకి వెళ్తే మొత్తం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. బ్రతికే ఒకసారి దాదాపు తక్కువ. పిల్లి, గబ్బిలం, కోతి వల్ల కూడా ర్యాబీస్ వస్తుంది. కానీ ఇండియాలో 95% కేసులు కుక్క కావడం వల్ల వచ్చినవే. సంవత్సరానికి మన దేశంలో 18 నుంచి 20,000 మంది కుక్క కాటు వల్ల చనిపోతున్నారు. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ జియో పాలిటిక్స్ వరకు ఇలాంటి వీడియోస్ మన సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ వల్ల ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసి మీకు ఒక నాలెడ్జ్ పిల్లాగా ఉపయోగపడుతున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా వస్తుంది. డన్, గ్రేట్. మన దేశంలో వీధి కుక్కల వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ ఒకసారి చూద్దాం. ఇది మొన్న 3 days బ్యాక్ కాన్పూర్లో జరిగింది. 21 years ఉమెన్ BBS స్టూడెంట్, ఆమె పేరు వైష్ణవి. ఆమె కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు అప్పటికే అక్కడ ఈ కోతులు, కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. ఆ గందరగోళంలో 3 కుక్కలు ఆమెపై దూకేసరికి ఆమె కింద పడిపోయింది. కింద పడి ఆమెని కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి ముఖంపై చాలా దారుణంగా కరిచాయి. ఆమె కుడి చెంప 2 భాగాలుగా చీలిపోయింది. ఐమ్ సారీ, ఇది మీకు వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ఇవి మీరు తెలుసుకోవాలి. వాటి నుంచి తప్పించుకోబోయిన ఆమెను మళ్ళీ కింద పడేసి ముక్కుపై ఇతర శరీర భాగాలపై మళ్ళీ దాడి చేశాయి. ఆమె కేకలు విన్న స్థానికులు వచ్చి కుక్కలను తరిమేసి అప్పటికే తీవ్రమైన రక్తస్రావం, ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. ఆమె చెంపకు 17 కుట్లు వేశారు. ఇప్పుడు ఆమె తినడం, నోటిని అటు ఇటు మెదపడం కూడా కష్టమవుతుందంట. News that's coming in from the city of Kanpur in the state of Uttar Pradesh. A horrific dog attack in Kanpur. 17 stitches on the student after the dog attacked him. Stray dog bit the flesh off the student's face. Disturbing visuals that you're seeing on your screens coming in from Kanpur in the state of Uttar Pradesh. Dog attacked students. The student was returning home from college. Wounds on Kanpur student's face and nose. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. జూలై 7 ఢిల్లీలోని కుషీనగర్లో 5 ఏళ్ల పాపను 6 కుక్కలు వెంటబడి దాడి చేశాయి. జూలై 15 కర్ణాటకలోని చిత్రదుర్గలో మరో పాపని దారుణంగా వెంటాడాయి. జూలై 16 హూబ్లీలో మరో పాపని వెంటబడి కరిచాయి. జూలై 26 బిజ్నూర్లో 60 ఏళ్ల వ్యక్తి కుక్కల దాడితో చనిపోయారు. ఆగస్టు 12 కోల్కతా ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ కుక్క 4 ఏళ్ల పిల్లాడిపై దాడి చేసి దారుణంగా కరిచింది. 3 రోజుల క్రితం త్రిచిలో నెలల బిడ్డని వాళ్ళ అమ్మమ్మని ఇంట్లోకి వచ్చి మరీ కరిచాయి. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో పసిబిడ్డపై దాడి చేసి చంపేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాయడానికి పేజీలు, చెప్పడానికి వీడియోలు కూడా సరిపోవు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ స్ట్రీట్ డాగ్స్ ఆర్ యానిమల్ లవర్స్, బట్ మై కన్సర్న్ టువార్డ్స్ పబ్లిక్ సేఫ్టీ. కుక్క కరవడం వల్ల వచ్చిన రేబీస్ వ్యాధితో చనిపోయిన చిన్నపిల్లల ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా? ఇది సుప్రీంకోర్టు క్వశ్చన్ టు యానిమల్ లవర్స్. All these animal activists, all these so-called lovers, will they be able to bring back all those children who have fallen prey to rabies? Lordship is right. Will they put life back to those children? Lordship is right. Let's take a practical view of the matter. Yes, Lord, of course. I'm When not. situation demands, you have to act. Yes, Lord. Right. Take down. మరి ఆన్సర్ ఉందా మీ దగ్గర? యానిమల్ లవర్స్ ఎవరు ఇష్యూ గురించి కోర్టులో పిటిషన్ వేయలేదనుకుందో, లేదా ఎవరు పట్టించుకోవట్లేదనుకుందో పాపం. సుప్రీంకోర్టు ఈ ఇష్యూను సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పిచ్చింది. ఏమని? దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వీధి కుక్కల్ని పట్టుకొని షెల్టర్లో పెట్టాలని, వాటిల్ని మళ్ళీ రోడ్డుపై విడవకూడదని చెబుతూ ఆ కుక్కలకి తగినంత ఆహారం, వైద్యం, సంరక్షణ ఉండాలని ఆదేశించింది. As it is set to pronounce the order on a plea to stay its August 11 direction to permanently relocate stray dogs from streets to shelters in the Delhi National Capital Region. A 3-judge special bench comprising Justices Vikram Nath, Sandeep Mehta and NV Anjaria. ఈ తీర్పుని తప్పుపడుతూ కొంతమంది యానిమల్ లవర్స్, స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది హీరోస్, కాదు యాక్టర్స్ రచ్చ చేయడంతో మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. And what do they ask?
what do they ask of you? They ask only food and some water. To be honest, there are funds being allocated for animal welfare. No more neglect, no more pain. No more neglect, no more pain. Doesn't depend where on earth we are. It is always wrong to exploit and abuse animals. No, I can't imagine my life without these street dogs. I love them and they are the citizens of this country too. Be their voice, be their hope. ఈ యానిమల్ లవర్స్ వర్షన్ ఏంటంటే ఈ తీర్పు కొంచెం కూడా మానవత్వం లేని తీర్పని, అన్ని కుక్కల్ని ఒక్కసారి పట్టుకొని వాటికి సరైన సెంటర్స్ ప్రొవైడ్ చేయలేక మాస్ కిల్లింగ్కి పాల్పడతారని వాళ్ళ వర్షన్. మళ్ళీ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పుని సవరించి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, కీటక నివారణ పూర్తి అయ్యాకే కుక్కల్ని వాటి ప్రాంతాల్లో వదిలివేయాలని, రేబీస్ ఉన్న కుక్కల్ని లేదా దాడి చేసే స్వభావం ఉన్న కుక్కల్ని మాత్రమే సెంటర్స్ లో ఉంచాలని, మున్సిపాలిటీస్ కేటాయించిన ఫీడింగ్ జోన్స్ లోనే ఫుడ్ పెట్టాలని, ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టరాదని చెబుతూ కుక్కల కోసం ఒక నేషనల్ పాలసీ రూపొందించాలని స్టేట్స్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై యానిమల్ లవర్స్ హ్యాపీ, బట్ సగటు భారతీయుడు హ్యాపీగా లేడు. స్ట్రే డాగ్స్ కి మనకు తెలిసిన మన ప్రాస్పెక్టివ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేదంటే ఈ వీడియో అసంపూర్తిగా కంప్లీట్ అయినట్టే. నెంబర్ 1, ప్రతి వీధి కుక్కకు స్టెరిలైజేషన్ 100% అమలు చేయాలి. తద్వారా కుక్కల పెరుగుదల నియంత్రించవచ్చు. స్టెరిలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కుక్కల్ని తిరిగి వాటి ప్రాంతాల్లో వదిలివేయాలి. యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ కూడా ఇదే చెప్తుంది. రేబీస్ లాంటి వ్యాధులు సోకకుండా ప్రతి కుక్కకి ఫ్రీక్వెన్సీ ప్రకారం వ్యాక్సినేషన్ జరగాలి. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టకుండా మున్సిపాలిటీస్ అలర్ట్ చేసిన ఫీడింగ్ జోన్స్ లో మాత్రమే యానిమల్ లవర్స్ వాలంటీర్స్ ఫుడ్ పెట్టేలాగా స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకురావాలి. ప్రజలపై దాడులు తగ్గించాలంటే కుక్కలతో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఆహారం పెట్టాలి వంటి జాగ్రత్తలతో ఒక టీంని ఏర్పాటు చేసి దేశంలో అన్ని ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్ స్థాయి నుంచి యానిమల్ సేఫ్టీ గురించి ఎడ్యుకేషన్ ఉండాలి. దాడి చేసేటటువంటి లేదంటే అనారోగ్యమైన కుక్కల్ని సెంటర్స్లోనే ఉంచి వాటికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎన్జిఓస్, ప్రభుత్వాలు కలిసికట్టుగా క్యాంపెయిన్ చేసి దత్తత తీసుకోవడానికి ప్రోత్సహించాలి. ప్రతి కుక్కకి మైక్రోచిప్ లేదా క్యూఆర్ కోడ్ ట్యాగ్ వేసి ట్రాక్ చేయాలి. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డేటాని ఒక నేషనల్ డేటాబేస్లో ఉంచాలి. ఏబీసీ నియమాల ప్రకారం ఫండింగ్ జోన్స్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. కుక్కల్ని చంపిన లేదా దాడి చేసిన వారిపై జరిమానా లేదా జైలు శిక్ష అమలుపరచాలి. ఇవన్నీ నేషనల్ వైడ్గా చిన్న విలేజెస్లో కూడా అమలయ్యేలా స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకురావాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను ఏదైనా మిస్ చేసినా, తప్పుగా చెప్పినా, లేదంటే మీరు ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.